నమస్కారం. నేను చందు. మార్కులు 10ల మీద అంటే 10కి 10 ఎట్లొస్తున్నాయి? 10థ్ క్లాస్ వార్షిక పరీక్షలు యాన్యుయల్ ఎగ్జామ్స్ ఈ నెల 18 తోటి ప్రారంభమైతున్నాయి. ప్రశ్నపత్రం అంటే క్వెషన్ పేపర్ ఎలా ఉంటుందో, ఏ ఏ ప్రశ్నలు అడుగుతారో అన్న భయంతో పిల్లలు మస్తు భయపడుతున్నారు. మెలకువలు పాటిస్తే మంచి గ్రేడ్ సాధించడం సులువే అని విషయ నిపుణులు, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. అవి వారి మాటల్లోనే చూద్దాం. పటాలపై పట్టు మార్కులు కొట్టు సోషల్ గురించి చంద్రశేఖర్ గారు చెప్తున్నారు. సాంఘిక శాస్త్రం సబ్జెక్టులో ప్రశ్న పరిధి మేరకు సూటిగా, స్పష్టంగా, అర్థవంతంగా సమాధానాలను పాయింట్స్ రూపంలో రాస్తే బాగుంటుంది. విషయ అవగాహన, ప్రశ్నలకు సంబంధించి కారణాలు, పోలికలు, భేదాలు, నిర్వచనాలు ఉన్నవి ఉన్నట్లు రాయాలి. పట నైపుణ్యాలు చాలా ముఖ్యం. అంటే మ్యాపులు, తెలంగాణ అవుట్లైన్పై సాధన తప్పనిసరి. ప్రపంచ, భారతదేశ పటాల్లో విభిన్న అంశాలు గుర్తించగలగాలి. లేక ఎవరిని ఉద్దేశించి ఎందుకు రాస్తున్నారు అనేది అర్థం కావాలి. ఇకపోతే హిందీలో ప్రశ్నలను అర్థం చేసుకోవడమే ప్రధానం. పార్ట్ ఏలో గ్రాహ్యత, ప్రతిక్రియ విభాగంలో పఠిత, అపఠిత, పఠిత కవితలపై ఇచ్చే ప్రశ్నలను బాగా అర్థం చేసుకోవాలి. ముందుగా ప్రశ్నవాచక సర్వనామాలైన క్యా, కౌన్, కహా, క్యోं, కిస్కా మొదలైన వాటిని అర్థం చేసుకొని పేరాగ్రాఫ్ కవితలను చదివి ఒక పదం, ఒక వాక్యంలో సమాధానాలు రాస్తే సరిపోతుంది. కవి పరిచయం, ప్రశ్నకిచ్చే సమాధానంలో ఆయన పుట్టిన తేదీ, ప్రముఖ రచనలు, పురస్కారాలు, బిరుదులు, మరణించిన సంవత్సరం, ఇతర విశేషాలను తప్పనిసరిగా రాయాలి. భక్తిపద్ పాఠం నుంచి తరచూ ప్రశ్నలు వస్తాయి. బహుళచయిక ప్రశ్నలో అధిక మార్కులు సాధించవచ్చు, అంటే ఎంసీక్యూలలో మంచి మార్క్స్ సాధించవచ్చు అని సార్ చెప్తున్నారు. ఇకపోతే తెలుగు విషయానికి వస్తే, తెలుగు ప్రశ్నపత్రం 3 విభాగాలుగా ఉంటుంది. తొలి విభాగంలో అవగాహన, ప్రతిస్పందన. దీంట్లో పరిచిత గద్యం, పరిచిత పద్యం, అపరిచిత పద్యం లేదా గద్యం ముఖ్యమైనవి. వీటిపై అడిగే 4 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం తేలిక. రెండో భాగం ప్రశ్నలు స్వీయ వ్యక్తీకరణ, సృజనాత్మకతపై అంటే క్రియేటివిటీ మీద 3 ప్రశ్నలు ఇస్తారు. చివరి భాగంలో భాషాంశాలకు సంబంధించి పదజాలం, వ్యాకరణాలపై 2 విభాగాలకు కలిపి 20 మార్కులు వస్తాయి. సూత్రాలు గుర్తుంటే లెక్కలు సులువే అని మ్యాథ్స్ నుంచి. సమస్యల సాధనకు 32 మార్క్స్ ఉంటాయి, అంటే ప్రాబ్లం సాల్వింగ్కి. త్రికోణమితి, సాంఖ్యక శాస్త్రం, బహుపదులు, నిరూపక రేఖాగణితం, స్వరూప త్రిభుజాలు, సిమిలర్ ట్రయాంగిల్స్, వాస్తవ సంఖ్యలు అంటే రియల్ నంబర్స్, సంభావ్యత, క్షేత్రమితి. అధ్యాయాల్లోంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. కారణాల విశదీకరణ, తార్కిక ఆలోచనలు, నిరూపణ సమస్యలకు 16 మార్క్స్ కేటాయించారు. గణిత భాషలో వ్యక్తపరిచేందుకు 8 మార్కులు ఉంటాయి. అన్ని అధ్యాయాల్లోని సూత్రాల వివరణ ద్వారా మంచి మార్కులు సాధించవచ్చు అని మ్యాథ్స్ సార్ చెప్తున్నారు. ఇక ఇంగ్లీష్ విషయానికి వస్తే, ఆంగ్లంలో సమగ్ర పఠనంతో సత్ఫలితాలు, ప్యాసేజ్లో ప్రశ్నలు అర్థం చేసుకోగలిగితే మంచి మార్కులు తథ్యం. వ్యాకరణంలో ప్యాసివ్ వాయిస్, ఇండైరెక్ట్ స్పీచ్, క్వశ్చన్ ట్యాగ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్. ప్రశ్నలు సులభంగానే ఉంటాయి. లెటర్ ఇంటర్వ్యూ, కన్వర్జేషన్ బయో స్కెచ్పై పట్టు సాధించాలి. డైరీ, నోటీసు, మెసేజ్లపై ప్రశ్న వస్తుంది. ఇన్విటేషన్, పోస్టర్, ప్రొఫైల్ నుంచి మరొకటి అడుగుతారు. పోయం, ప్రోజ్ల నుంచి సిలబస్కు సంబంధం లేని ప్రశ్నలు 5 ఇస్తారు. ఫిగర్ ఆఫ్ స్పీచ్, వర్డ్ మీనింగ్, తర్వాత 3 పోయం విషయాలపై ఈ ప్రశ్నలు ఉంటాయని ఇచ్చారు. ఇకపోతే భౌతిక శాస్త్రం, ఫిజిక్స్లో భౌతిక శాస్త్ర ప్రయోగ విధానాలపై అవగాహన ముఖ్యమని చెప్తున్నారు. ఫిజిక్స్లో ప్రయోగాల కృత్యం అంటే యాక్టివిటీ నుంచి ఒక వ్యాసరూప సమాధానం రాయాలి. అన్ని ప్రయోగాల కృత్యంలో అంటే యాక్టివిటీలో వాడే పరికరాలు, జాగ్రత్తలు, ప్రయోగ విధానాలపై సొంత నోట్స్ రాసుకోవడం మంచిది. దర్పణాలు అంటే మిర్రర్స్, లైట్, కటకాలు అంటే మిర్రర్స్ సంబంధించి ప్రతిబింబాల వాటి రేస్ కిరణ చిత్రాలు గీయడం, సమస్యల స్వాధన చేయడం మేలు. ఆమ్లాలు, క్షారాలు, యాసిడ్ స్పేసెస్, మయోపియా, హైపర్మెట్రోపియా, కాంతి ధర్మాలు, క్వాంటమ్ నంబర్స్, తర్వాత బంధాలు, వాటి ఏర్పాటు, ఓం నియమము, నిరోధాల సంధానం, లోహ సంగ్రహణ దశలు అంటే మెటలర్జీ, హైడ్రోకార్బన్లు, వాటి నిర్మాణాన్ని వివరణాత్మకంగా చదవాలి. ప్రతి కృత్యాన్ని, యాక్టివిటీని చదివి సొంతంగా ప్రశ్నలు తయారు చేసుకోవాలి. పార్ట్ బి కోసం పాఠాల ముఖ్యాంశాలు సాధన చేయాలి. సొంతంగా ప్రశ్నలు, బిట్ బ్యాంక్ రూపొందించుకోవడం, సృజనాత్మకంగా సమాధానాలు ఇవ్వగలిగితే మంచి మార్కులు వస్తాయని ఫిజిక్స్ సార్ చెప్తున్నారు. ఇక బయో విషయానికి వస్తే పట్టికలు ముఖ్యం, అంటే టేబుల్స్,
పార్ట్ ఏలో 30 మార్క్స్ ఉంటాయి. సెక్షన్ 1లో అడిగే 3 క్వశ్చన్స్కి సెక్షన్ 3లో 2 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. పార్ట్ బిలో 10 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి, ఎంసీక్యూలు ఉంటాయి, ఒక్కదానికి 1 మార్కు. పాఠ్యాంశాల చివరన ఉండే ఖాళీలను బాగా చదవాలి. ప్రయోగాలు, పట్టికలు, భేదాలు, పటాలపై క్షుణ్ణంగా అవగాహన పెంచుకోవాలి. అవయవ దానం అంటే ఆర్గన్ డొనేషన్, చైల్డ్ మ్యారేజ్లు, పర్యావరణం, పోషకాహారం అంటే న్యూట్రిషన్, భ్రూణ హత్యలు అంటే ఫోర్టిసైడ్ వంటి సమకాలీన కరెంట్ అఫైర్స్ పైన నినాదాలు వచ్చే వీలుంది. ప్రయోగ విధానం, కావాల్సిన సామాగ్రి, యాక్టివిటీలు, పరిశీలనలు, అబ్జర్వేషన్, ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి అనేటి అడుగుతారు. ఇవే అన్నమాట. ఒక్కసారి చూసుకోండి. ఎగ్జామ్ పోయే ముందు రివిజన్ ఎలాగో నడుస్తుంది కాబట్టి ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా 10 మార్క్స్కి 10కి 10 వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఇది ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.